నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం వాణిశ్రీకాలం పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ రచయిత శ్రీ సిహెచ్ శివరాం ప్రసాద్ గారు రచించిన వరుడు కావలెను, అమ్మ అక్క చెల్లెళ్ళు ఉండరాదు అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 14/7/2024లో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. శృతిలయ ఏదో కోల్పోయినట్లు దిగులుగా మూడిగా కనిపిస్తూ ఉంటే సీతారత్నం కూతుర్ని అడిగింది, ఏమిటమ్మా అలా ఉన్నావు అని. మా ఆఫీసులో నా పక్క సీట్లో పనిచేసే కొలీగ్ శకుంతలను చంపేశారమ్మా చెప్పింది శృతిలయ. చంపేశారా? ఎవరు? ఇంకెవరమ్మా, అత్త ఆడబిడ్డలు, గెయ్యాలి ముండలు. 10 లక్షలు కట్నం ఇచ్చి పెళ్లి చేశారు. నెల నెల జీతం తెస్తోంది చాలదా? శకుంతల వాళ్ళ నాన్న గవర్నమెంట్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు. ఆయనకొచ్చిన రిటైర్మెంట్ తాలూకు డబ్బులో భాగం తెమ్మని పుట్టింటికి తరిమింది అత్త. ఆయన ససేమిరే అన్నాడు. గృహహింస కింద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కేసు పెట్టించి జైలుకు పంపిస్తానన్నాడు. అది మనసులో పెట్టుకుని అత్త ఆడబిడ్డలు కలిసి గ్యాస్ లీక్ చేసి చంపేశారమ్మా. ఇప్పుడు ప్రమాదం జరిగిందని ఏడుస్తున్నారు, నాటకాలు ఆడుతున్నారు. అయ్యో పాపం, చిన్న వయసులోనే 100 ఏళ్ళు నిండాయి ఆ పిల్లకి అని సీతారత్నం సానుభూతి చూపించింది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. సీతారత్నం హడావుడిగా లేచి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా అన్నా వదినలు కనిపించేసరికి ఆమె ముఖం చాటంత అయింది. రండి రండి అన్నయ్య, బాగున్నావా వదిన? ఫోన్ చేయకుండా సడన్గా వచ్చేసారే, భలే, రండి రండి అంటూ వారిని ఆహ్వానించింది. నిన్ను సర్ప్రైజ్ చేద్దామని పక్కపక్క నవ్వాడు మోహన్ రావు. ఎక్కడా మా కోడలు? హాలంతా కలిగి చూసింది జానకి. అత్త ఇక్కడ అంటూ బెడ్రూమ్లో నుండి హాల్లోకి వచ్చింది శృతిలయ. అంతా హాల్లోని సోఫాలో కూర్చున్నారు. సీతారత్నం మంచినీళ్లు కాఫీ ఇచ్చి అతిథి మర్యాదలు చేసింది. మోహన్ రావు చెప్పాడు, చల్లకొచ్చి ముంత దాచటం ఎందుకు? ఈ ఏడు మా శివుడికి పెళ్లి చేస్తాద్దామని నిర్ణయించుకున్నాము. శృతి పుట్టినప్పుడే మా కోడలు అనుకున్నాం కదా, వచ్చే శనివారం మంచి రోజు నిశ్చితార్థం చేసుకుందాం అన్నాడు. మేనమామ మాటలు వింటున్న శృతిలయ ముఖంలో రంగులు మారాయి. సీరియస్గా చెప్పింది, సారీ మావయ్య, నేను శివుడు బావను పెళ్లి చేసుకోను అంది. మోహన్ రావు బిక్క చచ్చిపోయాడు. అతని ముఖంలో మబ్బు తెర కమ్ముకుంది. జానకి షాకుతో బిగుసుకుపోయింది. 7 కొండలవాడ, ఏమిటి విపరీత బుద్ధి దీనికి అంటూ కంగారు పడిపోయింది సీతారత్నం. శృతి ఏమన్నా మతిపోయిందా? ఏమిటా మాటలు అని తల్లి ఇంకేదో అనబోతూ ఉండగా కట్ చేసింది శృతిలయ. అమ్మా నువ్వు ఊరుకో. మావయ్య, బావను నేను ఎందుకు చేసుకొని అంటున్నానంటే, ఈ రోజుల్లో మేనరికాలు చేసుకోకూడదు సైన్స్ ప్రకారం. కాదని చేసుకుంటే అవకరం పిల్లలు, పిచ్చోళ్ళు, గుడ్డోళ్ళు, కుంటోళ్ళు పుడతారు. అందుకే ఇప్పుడు ఎవరు మేనరికాలు చేసుకోవటం లేదు. మనం పాతకాలం నాటి తుప్పు పట్టిన ఆలోచనలు మానుకోవాలి అంది. మేనకోడలి మాటలకు నొచ్చుకున్నారు మోహన్ రావు జానకి దంపతులు. బాధపడుతూ వెళ్ళిపోయారు. సీతారత్నం కూతురి మీద మండిపడింది. ఏంటి శృతి, మామయ్యతో అట్లాగైనా మాట్లాడేది? ఏమనుకుంటారు? చిన్నప్పటి నుంచి అనుకుంటున్న సంబంధమే కదా. మేనరికలు చేసుకున్న వాళ్ళందరికీ అవకరం పిల్లలు పుడుతున్నారా? ఎవరికో 100కో 1కోటికో ఒకరికి అలా జరిగి ఉండొచ్చు అంది. అమ్మ, విషయం మేనరికం గురించి కాదు, అత్త ఆడబిడ్డలో ఉన్న సంబంధం చేసుకోకూడదని నేను డిసైడ్ అయ్యాను చెప్పింది. అదేమిటే, అత్త ఆడబిడ్డలు లేకుండా ఏ సంబంధం ఉంటుంది? నీ స్నేహితురాలను ఎవరినో అత్తింటి వారు చంపారనే భావన నీతో అలా అనిపిస్తూ ఉంది. భయమే ఎందుకు? కారణం అంతకంటే ఏమీ లేదు. అత్త సరే అమ్మా, కనీసం ఆడపడుచు లేని సంబంధం చూడొచ్చు కదా. ఒక్కడే మగపిల్లాడున్న ఫ్యామిలీలు ఉండవా? అటువంటి సంబంధం వచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటాను. చూస్తున్నావుగా, అత్తలు ఆడబిడ్డలు రాక్షసుల్లా కోడళ్ళని ఎట్లా చంపేస్తున్నారో. ధనపిశాచం పట్టుకుంది వీళ్లను. రోజు న్యూస్లో ఎన్నెన్ని నేరాలు ఘోరాలు. అత్తింటి వారి చేతుల్లో చావమంటావా నన్ను? నేను సుఖంగా బతకడం నీకు ఇష్టం లేదా? తల్లి మీదకు ఎదురుదాడికి దిగింది శృతిలయ. శృతి, నా మాట వినవే. శివుడు మేకపిల్ల లాంటి వాడు. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. సొంత మేనమామ, అత్త ఆడబిడ్డలు రక్త సంబంధీకులు. వాళ్ళు నీకు అపకారం చేస్తారా అని పిచ్చి కానీ. అమ్మ, పిచ్చిదానివి నువ్వు. బయట వాళ్ళకంటే సొంత చుట్టాలే ఇంకా డేంజర్. తడిగుడ్డలతో గొంతుకొస్తారు.
అందులోనూ అత్త అన్ఎడ్యుకేటెడ్ ఉమెన్. ఎందరిని చూడటం లేదు? సొంత అన్న ఫ్యామిలీ అని మోసపోకు అంది శృతిలయ్య. ఇదేం విడ్డూరమే, చెప్పిన మాట వినవు అని సీతారత్నం అసంతృప్తితో మూలిగింది. శృతిలయ్య తన సీట్లో కూర్చుని సీరియస్గా పనిచేసుకుంటూ ఉండగా వచ్చి పక్కన కుర్చీలో కూర్చుని, హాయ్ శృతి, లంచ్ టైం అయింది అన్నాడు కొలీగు సుందర్రావు. అవునా అంటూ తాలెత్తి వాల్ క్లాక్ వైపు చూసింది. క్యాంటీన్కి వెళ్దాం, మాట్లాడే పనుంది అన్నాడు. ఇప్పుడు మాట్లాడరాదు? నో నో, ఇక్కడ కాదు, అఫీషియల్ టాక్ కాదు, పర్సనల్ అన్నాడు. సరే అంటూ లేచింది. ఇద్దరు క్యాంటీన్కి వెళ్లారు. సుందర్రావు కేక్కు సమోసాలు తెచ్చాడు. అవి తిన్న తర్వాత కాఫీలు తెచ్చాడు. ఏంటి సుందర్రావు, ఏదో మాట్లాడాలన్నావు అడిగింది శృతిలయ్య. సుందర్రావు గొంతు సావరించుకుని చెప్పాడు. శృతి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. వన్ సైడ్ లవ్ అనుకో. నాకు మొహమాటం ఎక్కువ, ఇంతకాలం చెప్పలేకపోయాను. పూర్వజన్మల బంధం ఏమో అన్నట్టుగా ఒకే ఆఫీసులో చేరాము. ఇద్దరి ప్రొఫెషన్ ఒక్కటే. మనం మ్యారేజ్ చేసుకుంటే మన ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుందని నా అభిప్రాయం అన్నాడు. నీకు అమ్ముందా సుందర్రావు అడిగింది శృతిలయ్య. నాది చిన్న వయసే కదా, అమ్మ లేకపోవటం ఏమిటి, నిక్షేపంలా ఉంది మా అమ్మ. నీకు అక్క చెల్లెళ్ళు ఉన్నారా? ఉన్నారు, ఇద్దరు అక్కలు ఒక చెల్లెలు. సారీ సుందర్రావు, అత్త ఆడబిడ్డలున్న సంబంధం చేసుకోకూడదని నేను డిసైడ్ అయ్యాను అంది. అదేమిటి అన్నాడు. అతని ముఖం వెలవెలబోయింది. నిరాశపడ్డాడు. నో డిస్కషన్స్ ప్లీజ్ అంటూ లేచింది శృతిలయ్య. పెద్ద షాక్ తిన్నట్లయిన సుందర్రావు క్యాంటీన్లోనే సీటు కత్తుకుపోయాడు. శృతిలయ్య అత్త ఆడబిడ్డలున్న సంబంధం చేసుకోనని మొండిపట్టు పట్టిందనే విషయం ఆఫీసులో వైరల్ అయింది. ఇదేం విడ్డూరం అని ముక్కు మీద వేలేసుకున్నారు అందరూ. ఇక దీనికి పెళ్ళయ్యే రాతలేదు అని ఆమె భవిష్యత్తు మాయా తర్పణంలో చూస్తున్నట్టే చెప్పారు కొందరు. అత్త ఆడబిడ్డలు లేకుండా ఒంటికాయ సొంటి కొమ్ము లాంటోడు దొరుకుతాడా? ఏ దిక్కులేని సంబంధమో చూడాలి దీనికి. ఎవరెన్ని కామెంట్లు చేస్తున్నా ఆమె తోటి లేడీ ఎంప్లాయీస్ మాత్రం శషభిషలు లేకుండా కుండబద్దలు కొట్టినట్లు అత్త ఆడబిడ్డలున్న సంబంధాలను బాయ్కాట్ చేసిన శృతిలయ్యను బాహటంగా మెచ్చుకోసాగారు. దీనికి పెళ్ళెప్పుడవుద్దో, కాళ్ళ దగ్గరికి వచ్చిన సంబంధాలను ఎడంకాలతో తన్నేస్తోంది. నా బెంగ అంతా దీని పెళ్లి గురించే. ఏదైనా పూజలో, అభిషేకాలో, హోమాలో చేయిస్తేనన్నా దీని మనసు మారుతుందేమోనండి అని భర్త రామమూర్తితో మొత్తుకుంటోంది సీతారత్నం. ఎవరెంత ఏడ్చి మొత్తుకున్నా తన అభిప్రాయం మార్చుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది శృతిలయ్య. కూతురి మొండి పట్టుదలను తలుచుకుంటూ బరువెక్కిన మనసుతో ఉన్న సీతారత్నాన్ని భర్త రామమూర్తి ఓదార్చాడు. కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగవన్నారు. అయినా పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయం అవుతాయి అంటారు. దానికి మొగుడెక్కడో పుట్టే ఉంటాడు. దేనికైనా టైం రావాలి, వచ్చినప్పుడు అదే అవుతుంది. ఇప్పుడు అమ్మాయి పెళ్లి విషయం పీటముడి పడినట్లు అనిపించినా ఏదో ఒక రోజున సాఫీగా పరిష్కారం అవుతుంది, దిగులు పడకు అన్నాడు. బాగున్నదండి మీరు చెప్పేది, అట్లాగని ఊరుకుంటావా? మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా అంది సీతారత్నం. కూతురు పెళ్లి జిగటగా మొదలై బిగుసుకుపోతున్నదని ఆమెకు ఆందోళనగా ఉంది. మనం ఏం చేస్తాం సీత? అయినా నువ్వెందుకు భయపడుతున్నావు? మగపిల్లాడైతే పెళ్లి కాదేమో, ముదిరిపోతున్నాడు, నెత్తి మీద వెంట్రుకలు ఊడిపోయి బట్టతలు వస్తోంది అని భయపడాలి. ఆడపిల్ల పెళ్లికి ప్రాబ్లం ఏమిటి? చూస్తున్నావుగా పెళ్లి కాని ప్రసాదులు అమ్మాయి చుట్టూ ఎట్లా తిరుగుతున్నారు. ఆలస్యంగానైనా పెళ్ళవుద్ది, నువ్వేమి వర్రి అవ్వకు రామ్మూర్తి భార్యను అనునయిస్తూ చెప్పాడు. అది సరేనండి, ఎందుకైనా మంచిది మన వాళ్ళ మ్యారేజ్ బ్యూరోలో రిజిస్ట్రేషన్ చేయించండి, ఫ్రీ రిజిస్ట్రేషన్ అట అంది. సరే సరే అన్నాడు రామ్మూర్తి. మ్యారేజ్ బ్యూరోలో రిజిస్ట్రేషన్ చేయించిన వరుడికి అమ్మ, అక్క చెల్లెళ్ళు ఉండకూడదనే కండిషన్ వల్ల చాలా రోజులు ఏ సంబంధం రాలేదు. కానీ రామ్మూర్తి నమ్మినట్లే ఓ మంచి ముహూర్తంలో శృతిలయ్యకు కళ్యాణ ఘడియ వచ్చేసింది. ఒకరోజు ఆమె బాస్ రమ్మని కబురు చేస్తే వెళ్ళింది. శృతి, మీట్ మిస్టర్ వినోద్, మా బావగారి కంపెనీ రామ్దేవ్ కన్స్ట్రక్షన్స్లో జూనియర్ ఇంజనీర్, అనాథాశ్రమంలో పెరిగాడు. నో మదర్ నో సిస్టర్స్, నీకు సూటబుల్ మ్యాచ్ అన్నాడు. హాయ్ శృతిలయ్య గారు అంటూ పలకరించాడు వినోద్. అతను సన్నగా, పొడుగ్గా, మంచి కళకళ ముఖంతో చూడటానికి అందంగా కనిపించాడు. శృతిలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తర్వాత శృతిలయ్యకు వినోద్కు పెళ్ళయింది. కొత్త దంపతులు కాపురం పెట్టారు. శృతిలయ్య గర్భవతి అయింది.
పుట్టింటి వారు ఘనంగా సీమంతం చేశారు. డెలివరీకి ఆమె పుట్టింట్లో ఉన్నప్పుడు జరిగిన ఒక అనూహ్య సంఘటన ఆమెను కలవరపెట్టింది. రామ్దేవ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ పని మీద వచ్చిన ధర్మరాజు అక్కడ వినోద్ తన పోలికలతో జిరాక్స్ కాపీలా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. తీగలాగితే డొంక కదిలింది. అనాథాశ్రమంలో రికార్డులు పరిశీలిస్తే అసలు సంగతి తేలింది. వినోద్కి 3 ఏళ్లున్నప్పుడు తల్లిదండ్రులతో కాకినాడ సముద్ర తీరంలో కార్తీక మాసం స్నానాలకు వెళ్ళినప్పుడు తప్పిపోయాడు. వినోద్ను వీరయ్య అనే వ్యక్తి హైదరాబాద్ తీసుకువెళ్లి పెంచుకుంటూ ఉండగా అతని భార్య చనిపోయింది. దాంతో పెంచటం కష్టమై అనాథాశ్రమంలో చేర్పించాడు. ఆ పిల్లాడే వినోద్, ధర్మరాజు కొడుకు. వినోద్కి పరమానందంగా ఏనుగెక్కినంత సంబరంగా ఉంది. అతనికి ఇప్పుడు తల్లిదండ్రులతో పాటు అక్క చెల్లి కూడా దొరికారు. వినోద్ ఇల్లు ఖాళీ చేసి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిపోయాడు. ఇక్కడ పుట్టింట్లో ఉన్న శృతిలయ్యకు మండిపోయింది. వినోద్కు ఫోన్ చేసి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవటం ఏమిటని నిలదీసింది. శృతి, అర్థం చేసుకో, అనాథగా పెరిగాను. అదృష్టవశాత్తు ఇప్పుడు అమ్మ నాన్న అక్క చెల్లి దొరికారు. నాకు ఒక కుటుంబం ఏర్పడింది. ఇక నుంచి ప్రతి క్షణం నేను నా కుటుంబంతో గడుపుతాను. డెలివరీ అయిన తర్వాత నువ్వు కూడా ఇక్కడికే వస్తావు. ఇంకేమిటి ప్రాబ్లం అన్నాడు వినోద్. ప్రాబ్లమే, నేను అత్త ఆడబిడ్డలున్న ఇంట్లో కాపురం చెయ్యను అంది. అది నీ హెడ్ఏక్ అన్నాడు వినోద్. శృతిలయ్య పెద్ద గొడవ చేసింది. వినోద్కు విడాకులిస్తానని ఎగిరిపడింది. చుట్టాలు పక్కాలు చీవాట్లు పెట్టారు. బాస్ ఆమె దగ్గరికి వచ్చి బుద్ధి చెప్పాడు, బ్రెయిన్ వాష్ చేశాడు. డెలివరీ అయ్యాక గత్యంతరం లేని పరిస్థితుల్లో అత్త ఆడబిడ్డలున్న ఇంటికి కాపురానికి వెళ్ళింది శృతిలయ్య. అంతే కదా, విధి ఆడించే వింత నాటకంలో పావులే కదా ఎవరైనా. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.